మనది భారతదేశం. భారతదేశం అంటేనే లౌకిక దేశం. ఏదైతే బహుళ మతాలకు మన నిలయం. రాజ్యాంగంలో స్పష్టంగా మన దేశానికి ఒక మతం ఉందని చెప్పి ఎక్కడా చెప్పలా. క్లియర్గా ఏం చెప్పారు, అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి, దేశానికి అధికారికంగా మతం ఏమీ లేదని చెప్పి రాజ్యాంగ పీఠిక స్వయంగా భారత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ పీఠికలోనే స్పష్టంగా మనకుంటది మనది లౌకిక దేశం. సో ఇక్కడ అన్ని మతాలు అధికారికంగా భారతదేశానికి అధికారికంగా ఇప్పుడు అధికారికంగా ఒక మతం అంటూ ఏమీ లేదని చెప్పి స్పష్టంగా భారత రాజ్యాంగ పీఠిక ఇచ్చినటువంటిది ఇది. మీరు గూగుల్లో ఎవరెత్తికినా కూడా వస్తుంది. సో అంటే మనకి ఒక మతం, అన్ని మతాలు మన దగ్గర ఉంటాయి. ఒక మతాన్ని ఎవరో కించపరచడానికి లేదు, ఒక మతాన్ని మీరు ఈ మతంలో ఉండాలని చెప్పి ఎవరు రూల్ పెట్టడానికి లేదు. సో మనం ఒక ఏ మతంలో అయినా ఉండొచ్చు, మిగిలిన మతాలు మాత్రం మనం కించపరచకూడదు. ఇది క్లియర్. సో ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి. రెండు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది కాదు. నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం అని పెట్టారు. ఏమని? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఉంటుంది. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పడం ఏం జరిగింది, నందమూరి తారక రామారావు గారి మూల సిద్ధాంతం సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవాన్ని సూక్తు నుండి తాను స్ఫూర్తి పొంది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదాన్ని అందించాలని చెప్పి స్వయంగా రామారావు గారు చెప్పినట్టుగా వాళ్ళ వెబ్సైట్లో కూడా ఈరోజు కూడా స్టిల్ ఉంటుంది. నేను సోషలిస్టునో, కమ్యూనిస్టునో, క్యాపిటలిస్టునో కాదు, నేను హ్యూమనిస్ట్ని. నేను హిందువునో, క్రిస్టియన్నో, ముస్లింనో కాదు, నేను హ్యూమనిస్ట్ని, మానవతావాదిని అని జగన్ గారు కూడా ప్రతి సందర్భంలో తన కులం మంచితనం, తన మతం మానవత్వం అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా రాజ్యాంగానికి లోబడే ప్రమాణం చేసి దాన్ని రాజ్యాంగానికి లోబడే పరిపాలన సాధించారు. మనం ముఖ్యమంత్రిగా కానీ లేదంటే ఒక ఎమ్మెల్యే కానీ మనం ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మనం పరిపాలిస్తామని ఓత్తు. అలాంటి దాంట్లో ఏదైతే తెలుగుదేశం మూల సిద్ధాంతం బౌద్ధానికి మూలంగా ఉంది, బౌద్ధానికి, హిందూదానికి లేదు. బుద్ధ భగవాన్ని చంద్రబాబు గారికి ఒకసారి ఆయన వెబ్సైట్ చూసుకుంటే బాగుంటుంది. అందుకని ఆయన ఎక్కువ మీకు ఈ బౌద్ధం ఆయన్ని అమరావతి దగ్గర ఆ బిల్లలో అవన్నీ పెడతా ఉంటారు కదా సార్, మీకు వెళ్ళేటప్పుడు అవన్నీ ఉంటుంది కదా. సో వాళ్ళ మూల సిద్ధాంతంలో ఉన్నది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మూల సిద్ధాంతాలు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయనకు కావాల్సిందేంటి, మతాలని కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం. ఎందుకు ఆ మాట అంటున్నాను, గుర్రం జాషువా గారు చెప్పింది ఒకసారి మనం విందాం. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు, జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయం అని చెప్పి గుర్రం జాషువా గారు రాసినటువంటి గొప్ప వ్యాఖ్యం కదా. గుంటూరు జిల్లా వాసి వినుకొండ గర్వపడాలి సార్. ఇట్లాంటివన్నీ మనం వింటున్నప్పుడు ఒక ప్రౌడ్ గా మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఈ రెండు క్లియర్గా మనకు అర్థం అవ్వట్లేదా? లేదంటే వాళ్ళ క్యాబినెట్లో చూస్తే స్వయంగా శాసన మండలిలో నిజంగా దుర్మార్గం సార్. ఎందుకంటే మన తెలంగాణ శాసన మండలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఎక్కడా కూడా ఒక వ్యక్తిని పట్టుకొని శాసన మండలి చైర్మన్ వదిలేసేయండి, ఒక శాసనసభలో లేదంటే శాసన మండలిలో పలానా నువ్వు మతస్థుడివి, నువ్వు పలానా కులస్థుడివి అని చెప్పి ఎక్కడ శాసనసభలో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మనం ఎక్కడ మాట్లాడు. అలాంటిది శాసన మండలి చైర్మన్ ఉద్దేశించి నువ్వు క్రిస్టియన్ అని, ఆయన క్రిస్టియన్ కాకపోయినా క్రిస్టియన్ అవుతారండి ఒకవేళ, అయితే తప్పేంటి నాకు అర్థం కాదు. తప్పేం లేదు సార్, కానీ లేదు ఉన్నట్టు అబ్దుల్ కలాం ఎంత గొప్పవాడు. అదే సార్ నేను ఇప్పుడు జకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అట్లాగే కిద్వాయ్ మన దేశానికి విద్యారంగానికి మొదట చెప్పిన కాదు సార్. మోషన్ రాజు గారు క్రిస్టియన్ కాదు సార్. ఒకవేళ క్రిస్టియన్ అయినా ఆయన బూట్లు వేసుకుని పూజలు చేయలేదుగా, ఆయన గుళ్ళు పడగొట్టలేదు కదా. అవును, ఆయన కూడా గుళ్ళకు కూడా వెళ్ళినట్టున్నాడు కదా మోషన్ రాజు. ఫోటో ఉంది ఇప్పుడు ఇక్కడ దీంట్లో సోషల్ మీడియాలో, ఎవరు క్రిస్టియన్ ఎవరు హిందూ. ఇప్పుడు తిరుమలకు సంబంధించిన 7 కొండల్లో జీవోల్ని రద్దు చేస్తానని చెప్పినాడు, క్రిస్టియన్ అవుతాడా? 7 కొండలు జీవో తెచ్చినాడు అవుతారా? 7 కొండల్ని తీసుకొని వస్తే 7 కొండలు కాదు, నేను బైబిల్ మహాసభలకి వెళ్ళి అవి తీసేస్తా అన్నాడు. ఎందుకంటే దుర్మార్గం ఉంది. 42 గుళ్ళను కూల్చి ఆ విగ్రహాలని చెత్తబండిలో వేసిన వాళ్ళు దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అవుతారా? వీళ్ళకి మతం మళ్ళీ వీళ్ళు హిందూ అంటే ఎట్లా చెప్పండి. దాంట్లో మోషన్ రాజు గారు హిందూ, మోషన్ రాజు గారు ఈ ఇష్యూ వస్తుందని ఆయన ఊహించుంటాడు కదా, ఆయన మామూలుగానే వెళ్ళిపోయాడు. ఆయన మోషన్ రాజు గారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర, తిరుమలే ఇక్కడే ఈయన వెళ్ళి ఇదిగోండి మరణాత అంటూ దీనికి సంబంధించి బైబిల్ సంబంధించి క్రిస్టియన్ చాలా వ్యాఖ్యలు. ఒకటి, ఒక రాజకీయ పార్టీ నాయకులుగా అన్ని మతాలని, అసలు ఒక పౌరుడిగా మనం అన్ని మతాలని గౌరవించాలి. కానీ వీళ్ళు ఒక రకమైన ముద్ర జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు నువ్వు హిందూ మత ద్రోహి అని చెప్పి నిన్న ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు సార్ హిందూ మత ద్రోహి?
అయ్యా జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద అపవాదులు వేయొద్దు. అసలు ఇది జరగటానికి అవకాశం ఉండదు. దయచేసి ఇవన్నీ వద్దు, ఇంకా మాట్లాడొద్దు అని చెప్పిన ఆయన ఏదైతే హిందూ మత ద్రోహి అవుతాడా? లెగిసిన దగ్గర నుంచి పొద్దున్నే గొడ్డుకోవు అంటే సాయంత్రం పందికోవు, మళ్ళీ తెల్లారంగానే బాత్రూంలో యాసిడ్ అనేవాడు లేదంటే హిందూ మత ద్రోహి అవుతాడా? ఇదే విధంగా తన పాదయాత్ర ప్రారంభించినప్పుడు నవంబర్ 4, 2017 వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఏదైతే నవంబర్ 6న పాదయాత్ర స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 4వ తారీఖు వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని నవంబర్ 6న 2017 మళ్ళీ అది అయిపోగానే 3648 కిలోమీటర్లు ప్రజల్లో తిరిగి మళ్ళీ ఆ పాదయాత్ర ముగింపుకి డైరెక్ట్గా ఇంటికి డైరెక్ట్గా ఏదైతే ఇచ్చాపురం నుంచి తిరుపతి వచ్చి ఏదైతే మళ్ళీ కాలినడకన అలిపిరి నుంచి కాలినడకన వెళ్ళి జనవరి 10, 2019 జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తిరుమల మెట్లెక్కిన ఈయన హిందూ మత ద్రోహి అంటున్నారు. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే 42 గుళ్ళుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూలిస్తే ఆ 42 గుళ్ళుని తిరిగి అధికారంలోకి రాగానే ఆయన హామీ కూడా ఇవ్వాల, ఎన్నికల హామీ కూడా కాదు, కానీ అరే కూల్చారు చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ మనం తిరిగి నిర్మించాలని చెప్పి ఆ 42 గుళ్ళని విజయవాడలో మళ్ళీ నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత ద్రోహి అవుతాడా? అదేవిధంగా చూస్తే ఏదైతే 1684 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3958 పురాతన నూతన ఆలయాల్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి నువ్వు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి, ఒక్క ఆలయం కట్టలేదే, ఒక్క శ్రీవాణి ట్రస్ట్ పెట్టాలి, ఇలా ఆలయాలు కట్టాలని చెప్పి ఒక్కడు కూడా నీకు రాలేదే. శ్రీవాణి ట్రస్ట్ మీద అలానే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంతే సార్, 7 కొండల జీవోని రద్దు చేస్తా అంటాడు, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా అంటాడు. ఇప్పుడు దుర్గగుడి ఛానలే వద్దన్నాడు. ఎస్వీబీ ఛానల్ ఎందుకు ఈటీవీలో చూపిస్తారు కదా 2-3 గంటలు అన్నాడు. మళ్ళీ అదే ఎస్వీబీ ఛానల్ మీద మన అసెంబ్లీలో బూతు బొమ్మలు ఎన్ని మాట్లాడారు. బ్లూ ఫిల్మ్ అంటే ఆయన అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు కాబట్టి అన్ని ఛానల్ అట్టనే ఎట్లా సహిస్తున్నారు ఈ ప్రభుత్వానికి. నిజంగా మనం అనకూడదు కానీ వాళ్ళకే పోయే కాలం ప్రభుత్వానికి దాపరించింది. నేను ఎవరు మనుషులు అంటలా, ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండేటట్టు కనపట్ల వీళ్ళ వ్యవహారాలు చూస్తే దారుణంగా ఇంత వ్యాఖ్యలు దేవుడి మీద. అలా అని చూస్తే దుర్గగుడి అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి ఇచ్చినటువంటి పాపాను పోల. అక్కడ అంతర్వేదిలో రథం తగలబడితే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రథాన్ని తీసుకొని వచ్చి 14 డెక్లాలతో ఇమీడియట్ గా చేయించారు ఆయన హయాంలోనే. ఎంక్వైరీ చేసుకోండి అన్నా కూడా వీళ్ళు పట్టించుకోవాలి. మళ్ళీ ఇంత పెద్ద బీజేపీ ఇంకో వచ్చారు నవనేత సేవ, శ్రీవారికి అత్యంత ప్రీతిప్రాతమైన నవనేత సేవ కోసం గోశాలను పెట్టించారు. అక్కడ బయట నుంచి ఎక్కడి నుంచి డైరీల నుంచి వద్దని చెప్పి తిరుమలలోనే గోశాలను ఏర్పాటు చేశారు. అలానే గోవింద కోటి, రామకోటి ఉచిత పుస్తకాలని అందజేసినటువంటిది. భగవద్గీత చూశారు కదా సార్ మొన్న, భగవద్గీత అన్ని పుస్తకాలని ఏదైతే ప్రజలందరికీ 5 భాషలు అందించాలని పెడితే ఆ భగవద్గీత పిచ్చిది అని చెప్పి మాట్లాడినటువంటి పిచ్చి వ్యక్తులు అక్కడ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఎవరు హిందువులు? అలానే ఎవరు హిందూ ధర్మ పరిరక్షకుడు ఎవరో క్లియర్ గా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే పదం కాదు దాంట్లో ఏముందని అన్నట్టు. ఏముంటుంది సార్ భగవద్గీతలో? రావాలి జగన్, కావాలి జగన్, లేదంటే సూపర్ 6 లో ఉండవు కదా, ఏముంటాయి భగవద్గీతలో? అదే ఉంటాయి. కాకపోతే అక్కడ ముందు మాటలు అక్కడ చైర్మన్ ఈఓలకు సంబంధించినవి ఉంటాయి. అది ఎవరైనా మీరు భగవద్గీత ముద్రిస్తున్నారు సార్, ఒక 100 పుస్తకాలు ముద్రించి ఎవరికి అనేవాళ్ళంటే మీ పేరు, ఫోన్ నెంబర్ రాసుకొని ఉంటారు కదా అక్కడ. సో ఎవరైతే అప్పుడు టీటీడీకి సంబంధించి అది చైర్మన్ ఎవరండి, సో అది ఉంటే అది పనికిరాదు అంటే అట్లా భగవద్గీత పనికిరాదు అన్నాడు. అవి అడ్డంగా ఉన్నాయి అంటున్నాడు. ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు. అలా జగన్ గారు ఉన్నప్పుడైతే ఏదైతే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలతో పాటు వాళ్ళ వేతనాలు పెంచి కారుణ్య నియామకాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. 3వ అంశం, వంశపారంపర్యంగా అర్చకులు రిటైర్మెంట్ ఉన్నంత వరకు, ఏదైతే రిటైర్మెంట్ అనేది లేకుండా వాళ్ళు ఉన్నంత వరకు ఏదైతే అక్కడికి స్వామివారికి చేసుకునేటటువంటి అవకాశం కలిపేయటం, అనేక గుళ్ళని కట్టడం, ఇవన్నీ కూడా చేస్తే హిందూ మత ద్రోహం అంటారు. రాశారు చూసారు, హిందూ సమాజంపై జగన్ కక్షను హెడ్డింగ్ పెట్టారు టీడీపీ వాళ్ళు అన్నారు. రాస్తే రాసి ఉండదు, కానీ మండల చైర్మన్ అవమానం గురించి కానీ అవేమి హైలైట్ చేయకుండా హిందూ సమాజం ఎవరు కక్ష కట్టి, ఈనాడు కక్ష కట్టింది అనుకోవాలి. బూట్లు వేసుకుని పూజలు చేస్తారు హిందూ సమాజం మీద జగన్ గారు కక్ష కట్టడానికి. కాదండి, బూట్లు వేసుకొని పూజలు, గుళ్ళును కోల్చటము, 7 కొండలను తీసేస్తానంట. ఎందుకు ఫైనల్ చెప్పండి, అచ్చెన్నాయుడు గారు అర్హుడా ఈ పదవిలో ఉండటానికి? రాజ్యాంగం ప్రకారం మీరు అనేకం చదివారు, గుర్రం జాషువా గారి కవిత్వం కాడి నుంచి అన్ని రాజ్యాంగ పీఠిక, తెలుగుదేశం మూల సిద్ధాంతం, ఇవన్నీ చదివిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందా, లేదు ఆ ప్రమాణాలు కొనసాగిస్తుందా? అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ఆ మంత్రి పదవిలో ఉండడానికి అర్హులా కాదా? సార్ అచ్చెన్నాయుడు గారే కాదు, అసలు ఈ కూటమి ప్రభుత్వం ఉండడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఒక శాసన మండలిలో డైరెక్ట్గా
నీది ఏ కులం, నీది కులం, ఏ మతం, నువ్వు నీది కులం లేకపోతే నీది మతం. ఇప్పుడు నిన్న మతం కులాలు కూడా ఎత్తారు కాబట్టి నీది మతం, సో నువ్వు మాట్లాడడానికి అర్హుడు కాదు అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఒకవేళ నిజంగా క్రిస్టియన్ అయితే ఈ మాట్లాడడానికి అర్హుడు కదా, క్రిస్టియన్ అయితే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదని ఏమైనా రాజ్యాంగం చెప్పిందా? ఎక్కడ లేదు కదా. జగన్ గారు క్రిస్టియన్ అండి, కానీ ఆయన హిందూ మత పరిరక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం పోరాడాడు. చేశారు కదా. ఇప్పుడు ఆయన మతాన్ని గౌరవిస్తారు. కాదు, ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యం. ఇప్పుడు ఈ పెద్ద సోకాళ్ళు హిందూ అని ఊరికే గొంతులు చించుకుంటున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, చదివారు హైదరాబాద్లో. నాకు తెలిసి కొంతమంది అయితే క్రిస్టియన్ ట్రస్ట్లనండి, లేకపోతే వాళ్ళ పెద్ద పెద్ద స్కూళ్ళు ఉంటాయి కదా హైదరాబాద్, అటువంటి చోట్ల చదివారు. అమెరికా వెళ్ళి యూనివర్సిటీలన్నీ అక్కడ హిందూ మతానికి సంబంధించిన యూనివర్సిటీలా. అమెరికాలో బ్రహ్మాండం అంటారు. ఈ మధ్య బిల్ గేట్స్ గారు వచ్చారు, ఆయన ఏ మతస్థుడని వీళ్ళు బ్రహ్మాండం భజగోవిందం అని ప్రచారం చేశారు. అది తప్పు కదా. ఒక మతాన్ని తీసుకుని ఒక వ్యక్తిని ఆపాదించడం. మండల్ చైర్మన్ మీద ఆరోపణ చేస్తారా? మరి బిల్ గేట్స్ని ఎందుకు ఆదరించారు? కాదు సార్, ఇక్కడ అసలు మనం ఎదురుగా గమనించాల్సింది ఏంటి? వీళ్ళేమో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతారు, వీళ్ళేమో అమెరికా అంటే క్రిస్టియన్ దేశం. మరి అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులందరూ వచ్చేయమండి, ఇక్కడ లేదా మన రాష్ట్రం వాళ్ళందరూ వచ్చేయమండి. మళ్ళీ వీళ్ళు పరిరక్షణ కాపాడేవాళ్ళు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు భార్య ఏ మతంలో ఉన్నారు, వాళ్ళ పిల్లల పేర్లు ఏంటి? వాళ్ళ పిల్లల పేర్లు క్రిస్టియన్ పేరు. బాప్టిజం తీసుకున్నారు, ఇంటర్మీడియట్లోనేమో ఆయన బాప్టిజం తీసుకుంటాడు, బీఫ్ తినమని చెబుతాడు. వాళ్ళ అన్న నాగబాబు గారేమో దేవుని ఉరిదీయాలంటాడు, వాళ్ళ నానేమో దీపారాధన కుండలో సిగరెట్ తాగా అంటారు. వీళ్ళందరూ హిందూ మతం సనాతన ధర్మం అంటున్నారు. అసలు చెప్పడానికి వీళ్ళు చేసే పనులకి ఒక్కదానికైనా పొంతరుందా? చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ టు సేమే కదా. ఆయన ఏంటి పేరుకి హిందూ, నాకు కలియుగ ప్రత్యక్ష దైవం నాకు వెంకటేశ్వర స్వామి అంటాడు. మరి అలాంటి వెంకటేశ్వర స్వామిలో పందికోవు గొడ్డుకోవని ఎవరైనా మాట్లాడతారా? లేదంటే ఆ గుళ్ళును గులుస్తా అంటారు. మరి అటువంటి యేసునే నమ్మండి విజయం సాధించవచ్చు అని కూడా ఉపన్యాసం. అమరావతికి యేసు అండదండలు ఉన్నాయని చెప్పి ఇదే అందుకే భూమి సేకరణ, అందుకని భూముల సేకరణ అమరావతిని కట్టేస్తాడు యేసు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఓకే, సో ఈ రకంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ప్రమాణాలని, ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, సమాజమే దేవాలయం, పేదలే నా దేవుళ్ళు అన్న చెప్పినటువంటి పార్టీ, ఈ రకంగా ఇప్పుడు మతమే మా పార్టీ అనే పరిస్థితి దిగజారటం అనేది అత్యంత బాధాకరం. మాబోటి వాళ్ళం ఆ రోజున తెలుగుదేశం జెండా పట్టుకుని ఎన్టీ రామారావు వెనకాల తిరిగాం కుర్రవాళ్ళంగా ఉన్నప్పుడు. అది కరెక్టా కాదనేది పక్కన పెడితే, అలాంటి పార్టీ ఆ రోజు కులం లేదు, మతం లేదు, అంతా జనమంతా ఒకటే అనుకున్నారు. ఈరోజు మతం కులం అని ఈ పిచ్చి ప్రేలాపనలతోటి తెలుగుదేశాన్ని ఏ స్థాయికి దిగదార్చారనే బాధ అయితే మాబోటి వాళ్ళల్లో ఉంది. అఫ్కోర్స్ ఆ రోజుల్లో చంద్రబాబు గారు తెలుగుదేశంలో లేరనుకోండి, కాంగ్రెస్లో ఉండి ఎన్టీ రామారావు మీదే పోటీ చేస్తానని చెప్పారు. తర్వాత ఇప్పుడు నేనే తెలుగుదేశం ఉద్దారకుని ఆయన చెప్పుకుంటున్నారు. తప్పేం లేదు, ఆయనకు అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఆ ఆశయాల్ని, ఆ సిద్ధాంతాలను నిలబెట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నా, ఆ రకంగా ప్రవర్తించడం మంచిది. అంతే తప్ప ఈ దిక్కుమాలని మత రాజకీయాలు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని అధోగతికి తీసుకెళ్లొద్దని మాత్రం మాబోటి వాళ్ళం చెబుతాం, ఒక రాజకీయ పార్టీగా ఉంది కాబట్టి.